హలో అండి. ఇవాళ మన రెసిపీ బెండకాయ పులుసు. పులుసా అనేవాళ్ళు కూడా తినేలా ఎంత టేస్టీగా చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టండి. గిన్నెలో ఆయిల్ వేయండి. పులుసులకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందులో జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడాక ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు ఎలా వేగాలంటే ఫ్రైడ్ ఆనియన్స్కి తక్కువ, నార్మల్ ఆనియన్స్కి ఎక్కువ అన్నట్టు వేయించుకోండి. అవి బాగా వేగిపోయాక టమోటాలు వేయండి. టమోటాలు కాస్త ఎక్కువ వేసుకోండి. గ్రేవీ అనేది బాగా వస్తుంది. టమోటాలు కాస్త మగ్గిపోయిన తర్వాత కాస్త ఉప్పు, పసుపు వేయండి. తొందరగా మగ్గుతాయి. ఇంతలోపు చింతపండు పులుసుని నానేసుకుందాం. చింతపండు నానబెట్టండి. తర్వాత టమాటాలు మగ్గాయో లేదో చెక్ చేసుకోండి. టమాటాలు బాగా మగ్గిపోతే మెత్తగా మెదిపేయండి గంటతోటి. అంతలోపు మనం బెండకాయలను వేపేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసి మనం కట్ చేసుకున్న బెండకాయలని అందులో వేసుకోండి. బెండకాయలు అనేవి ఒక్కొక్క ఇంచు పొడవున కోసుకోండి. మరీ చిన్నగా వద్దు, కాస్త పెద్దగా నేను చూపిస్తున్న విధంగా కోసుకోండి. అవి బాగా వేగాలండి. సన్న మంట మీద వేయించొద్దండి, పెద్ద మంట పెట్టండి. లోపల మగ్గాల్సిన పని లేదు. బయట అనేది జిగురు అనేది పులుసులో వేసినప్పుడు అది రాకుండా పై లేయర్ అనేది బాగా వేగిపోవాలండి. అలా వేయించుకోండి. నేను చూపిస్తున్న విధంగా కాస్త పైన స్కిన్ అనేది బాగా వేగిపోతే పక్కన పెట్టేయండి. ఇప్పుడు మన పులుసు ఎలా ఉందో చూసేద్దాం. మన పులుసులో కాస్త కారం వేసుకోండి. కారం అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే మీ టేస్ట్కి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేనైతే 1.5 వేసానండి. తర్వాత ఇప్పుడు బాగా చింతపండు నానపెట్టాం కదండి, అది పిసికేసుకొని ఆ వాటర్ అనేది ఆ గ్రేవీలోకి వేసేసుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మరీ వాటరీగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. అలా చూసుకొని వాటర్ వేసుకోండి. పులుసులో పచ్చిమిర్చి ఉంటే బాగుంటుంది కదండి, అది వేసేసి మనం వేయించి పెట్టుకున్న బెండకాయలు అనేవి అందులో వేసేసుకోండి. అంతలోపు అది మరిగిపోతుంది. మనం మసాలా చేద్దాం. మసాలా అనేది ఇంట్లోనే చేసుకుంటామండి. ధనియాలు, చెక్క, లవంగము, కాసంత మెంతులు వేసుకొని బాగా దంచి పెట్టుకోండి. అందులోనే కాస్త కొబ్బరి, తెల్లగడ్డలు వేసి పులుసు అనేది మరిగిపోయాక వేసుకోండి. ఇప్పుడు పులుసు కన్సిస్టెన్సీని బట్టి మీరు చూసుకోండి. నేనైతే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా చూసుకోండి. చూడండి, ఎంతో టేస్టీగా బెండకాయ పులుసు రెడీ.